హలో అండి. అందరికి నమస్కారం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి భేటీపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు జన సైనికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఎన్నికలకు ముందు అలయన్స్ ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో జరిగిన భేటీపై నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారితో వ్యూహాత్మక తాత్కాలిక స్నేహం, జగన్ గారితో మనకు రాజకీయంగా దీర్ఘకాలిక మిత్రుడు అని అమిత్ షా గారు అన్నట్లు, పవన్ కళ్యాణ్ గారితో అన్నట్లుగా ఒక న్యూస్ ఛానల్ డిబేట్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని భావించిన జనసేన పార్టీ నాగేశ్వరరావు గారిపై డ్యామేజ్ సూట్ వేయాలని నిర్ణయించింది. రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టిస్తూ కొందరు డబ్బు సంపాదిస్తున్నారు. ఇటువంటి ప్రచార కాలుష్యాన్ని అడ్డుకుంటామంటూ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది సెంట్రల్ ఆఫీస్. తప్పుడు ఆరోపణలపై వెంటనే పోలీస్ కేసుతో పాటు లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేసింది. గురువారం లీగల్ యాక్షన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లు నాగేశ్వరరావు గారిపై కంప్లైంట్లు వెల్లువెత్తాయి. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్‌లో మరియు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో, ఇంకా మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో వివిధ వ్యక్తులు కంప్లెయింట్ లాడ్జ్ చేశారు. వీరంతా నాగేశ్వరరావు గారితో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరియు గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్ నిర్వాహకుడు వెంకట్రెడ్డి గారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నాగేశ్వరరావు గారు కొంచెం వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు గురువారం ఒక స్టేట్మెంట్ విడుదల చేశారాయన. ఇక బీజేపీ, వైసీపీ మధ్య అప్రకటిత స్నేహం గురించి నా అనాలిసిస్ పై రాజకీయ చర్చ జరగాల్సింది. కానీ విషయం వేరే దారి పట్టింది. నా వ్యాఖ్యల్లోని అసలు అంశం పక్కకు వెళ్ళిపోయింది. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని నాగేశ్వర గారు తెలిపారు. థాంక్ యూ అండి. జై హింద్.